హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు పాటల్లోనూ అలాగే ఉత్తరపత్రిక వాక్యంలోనూ దేవుడు తోడుగండు నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చిన బిడ్డలందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్తామా. జీసస్ హోలీ స్పిరిట్ డాడీ ప్రతి ఒక్కరి కాడ మరి దేవుని నామాన్ని పేరిట మీ అందరికీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవాది దేవునికి ఈరోజు జరగబోతున్న అక్టోబర్ నెల మొదటి ఆదివారంలో దేవుడు అద్భుత రీతిలో దేవుడు జరిగించుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి చిన్న ఆరాధన చేసుకొని వాక్యంలోనికి మనం వెళ్ళిపోతాం. అందరి కాడ కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తాం. శ్రీకళా శంథలగర హరియా హలందర గదన హలరినియ హతులో శరీరగల హరుందర గదన జనియా రిదే రికిన హతిలియా రురుబు శరగల రణోత్రియా సిరిగదెలరిన రాకఠాలగ రగడ శరగల రగన హెరిగల రుదునుము జనియా రిలిరిబు శరగల రుగు దుని హెలిగరిన జంటెరిగదెరిగలిరిబు శరగల రగదన హెరిగదన హలరగడన నా సిరిగె తెలిరుబు శరబల రగడన హరిగడినియా లరందర గదన లరదగన జనియా తెరిగల రవు శరగల రగదన హరిగడన మలరవు శకల రహస్య పరిశుద్ధాత్మ దేవుడానికి ఘనమైన స్వాగతాన్ని మేము పలుకుతున్నామయ్యా. యుద్ధ గోత్ర సింహమానికి ఘనమైన స్వాగతాన్ని మేము పలుకుతున్నాము దేవా. అయ్యా ఇదిగో మా మధ్యలోనికి మీ దిగిరండి నాయన. అయ్యా పావురుమలే మా మధ్యలోనికి దిగిరండి నాయన. నీ ఆత్మతో మమ్మల్ని తాకండి నాయన. నీ అగ్ని అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ కృపతో మమ్మల్ని నింపండి నాయన. అయ్యా ఇదిగోనైనా నీవేనైనా ఇదిగోనైనా ప్రభా. అయ్యా స్థితిగతులను మార్చగల దేవుడు ప్రభా. అయ్యా పరిస్థితులు మార్చగల దేవుడు నాయన. అయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. ప్రభా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నేను ఆరాధిస్తుండగా నాయన ఒక బలమైన గాలిలాగా మాలోనికి రండి దేవా. అగ్ని జ్వాలల నాలుకలాగా మా నాలుకలు మీరు మార్చండి నాయన. అయ్యా ఇదిగో నేను ఈ అభిషేక తైలంతో మమ్మల్ని నాయన అయ్యా మీరు నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నేను ఇక్కడ నీ ఆత్మతో మీరు సంచరించను నాయన. ఈ అగ్ని అభిషేకం ఈ ప్రాంతం అంతా మీరు నింపండి పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా నీ కృప మాకు కావాలేసయ్యా. నీ కృప మాకు కావాలేసయ్యా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. అయ్యా నీ మహిమతో మేము నింపబడాలి ప్రభా. నీ మహిమ తేజస్తో ఈ ప్రాంతం అంతా నింపబడాలయ్యా. అయ్యా నీ కృపతో ఈ ప్రాంతం అంతా నింపబడాలయ్యా. నీ అగ్ని ఆత్మతో ప్రాంతం అంతా నింపబడాలి నాయన. నీ ఆత్మ అభిషేకంతో మీరు ఇక్కడ నింపబడాలి నాయన. అయ్యా ఇదిగో ప్రభా గడిచిన నెలంతా కూడా నువ్వు రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా మాకు కావలసిన ప్రతి అవసరం తీర్చిన దేవానికి స్తోత్రాలయ్యా. మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో బిడ్డలందరూ కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా వాళ్ళ ప్రతి ప్రయాణాల్లో తోడున్న దేవానికి స్తోత్రాలయ్యా. మరలా నూతనమైన ప్రభావం మంతలోనికి ప్రభావం మమ్మల్ని అడిగిపెట్టించిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ అక్టోబర్ మొదటి నెలలో ప్రభు మొదటి ఆదివారంలో ప్రభు నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా. నువ్వు అంటున్నావు కదైనా మృతులు నిన్ను స్తుతించలేదని చెప్తున్నావు కదా నాయన. మృతుల్లో మేము లేకుండా ప్రభావ సజీవులుగా మమ్మల్ని ఉంచిన నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసిన దేవానికి స్తోత్రాలయ్యా. అయా దేవతకు లేని ధన్యతలను మాకు దయచేసిన దేవానికి వందనాలయ్యా. వేవేల దూతలు పరిశుద్ధుడా పరిశుద్ధులని కొనియాడబడుతున్న మహిమగల దేవా ఇదిగో మేము ఆరాధిస్తుండగా మా మధ్యలో నీ ఆత్మతో మా మధ్యలో సంచరించిన నాయన. నీ అగ్ని ఆత్మతో మా మధ్యలో సంచరించిన నాయన. నీ కృప మాకు నాయన ధారాళంగా మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ కృప మాకు ధారాళంగా దయచేయమని అడుగుతున్నాను దేవా. నీ అగ్నితోనే మమ్మల్ని నింపమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ దేవునికి మహిమ 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 ప్రభువా నీకే మహిమ నీకే మహిమనైనా. మరి ప్రభు ఇక్కడ ఇంకా జరగబోతున్న ఆరాధన అంతగా నీ ఆదిలో తీసుకోండి నాయన. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి
తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా, ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా, నన్నిల చూచువాడా, ఎల్ రోయి ఎల్ రోయి నన్నిల చూచువాడా, ఎల్ రోయి ఎల్ రోయి. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా గురి మాతో ఉన్నవాడయా, యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా నీసి ఈ జయం నీచువాడా, యెహోవా ఏ సమస్యలు ఇక్కడికి వచ్చావు, ఏ బాధతో ఇక్కడికి వచ్చావు, యెహోవా నీసికి జయమైపోతున్నాడు. నోరు తెచ్చి పాడతాం. యెహోవా నీసి విజయము నీచువాడా, యెహోవా నీసి విజయం నీచువాడా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షాలోమ్ శాంతిను సర్వడా,
యెహోవా షాలోమ్ శాంతిను సగువడా శాంతిను సగువడా యెహోవా షాలోమ్. వందమా శాంతి శాంతి లేనికి శాంతి ఇచ్చే దేవుడు యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 గ్లోరీ తండ్రి దేవా రబాల రబా శలగల హరియంగల గదన హలెర గదన బరబాల రేబాల బౌషల గరదల హందర గలన హతియర రాసి హతిని గలన రామన శలగర దల హరదల రబా బాబా బాబా అందరకల నోరు తెరిచి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనని మనస్సు పూర్తిగా దేవుని ఆరాధించు మనస్సు పూర్తిగా దేవుని నీకేనయ్యా తండ్రి నీ ప్రభలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 తండ్రి దేవా చెప్పలు కొట్టు పరిశుద్ధాత్మ దేవా నుంచి రబా లబా శలగదల హందర గలదన హరియాలందర గదన హజల గలదన రేకే కేని గలదన బరబా లబా శలగదన రబా బాబా దేవుడు నువ్వు చెప్పల కొట్టుకు ఒక మహిమగల ఆత్మీయులు దేవుడు విడుదల చేయబోతున్నాడు ఒక అగ్ని జ్వాల లాగా నార్చబోతున్నాడు నీలో ఉన్న ప్రతి రోగాల దేవుడు లయపడిపోతున్నాడు యెహోవా రఫాను స్వస్థపరచబోతున్నాడు నా దేవుడు యెహోవా ఎన్రోయిగా యెహోవా షమ్మాగా నీలోకి రాబోతున్నాడైనా రబా బాబా లబా శలగల దరగన హలందర గదన హలందర దర రేకే కేని రిసియాన దరగన హలరగన హలబర బాబా రేబు శలగల దోరు శలగల దర హసే గదన రేకే జనబు శలగదర హసే గదన రాకతేల గలిబు శలగదర హసే గదన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవరాబా యెహోవా షమ్మా మాతో ఉన్నవరా మాతో ఉన్నవరా యెహోవా షమ్మా మాతో ఉన్నవరా యెహోవా మాతో ఉన్నవరా యెహోవా షమ్మా మాతో ఉన్నవరా యెహోవా షమ్మా మాతో ఉన్నవరా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్రబలి రెండు చేతులు పైకెత్తి ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా
బలి ఆరాధన స్తోత్ర బలి. తండ్రి నీకు స్తోత్రాలు. మాతో మమ్మల్ని చూచుచు మాలోనికి నేను ఆత్మస్వరూపుడే మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి స్తోత్రాలు. అయినా ఈ శుభవాల స్తోత్ర బలితో నేను ఆహ్వానిస్తున్నాను ప్రభు. ఇది ఈ ఆదివారం నీ సన్నిధిలో అయా నీ ఆత్మతో నింపడానికి నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు. నీ ఆత్మ స్వరూపుడే మా మధ్యలో సంచరించినందుకు నీకు వందనాలు దేవా. యెహోవా నిశ్చయంగానైనా మాతో విజయమిస్తున్న దేవానికి స్తోత్రాలు. యెహోవా షమ్మాగా మాతో ఉన్న దేవానికి వందనాలు. ఎల్రోయిగా మమ్మల్ని చూచున్న దేవానికి స్తోత్రాలయ్యా. అయా ఇదిగోనైనా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధన అంతా నీ నామానికి మహిమకరంగా అయా ఇదిగో జరిగించుకున్న దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆరాధన దేవుడు మనతో ఉండి దేవుని ఆత్మతో మన మధ్యలో సంచరించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి గడిచిన ఇదే రోజున కలకట్టలో పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అక్కడ అద్భుతమైన వర్తమానాలు దేవుడిచ్చి ఆయన ప్రత్యక్షతతో నింపి దేవుడు ఒక గొప్ప కార్యాలని జరిగించుకున్నాడు. అనేక ఆత్మలను రిప్రజెంట్ చేయటానికి, అలాగే 5 ఆత్మల్ని దేవుడిని తన నోటితో ఒప్పుకొని దేవుని అంగీకరించి రక్షణ ఆనందంలోనికి దేవుడు నడిపించిన విధానం బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు రాష్ట్రం దాటిస్తూ ఈ పరిచర్యని సరిహద్దులు విశాలపరిచిన దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు, దైవజనులు చేస్తున్నారు, సంఘ బిడ్డలు చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఎస్ఎంఎం తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. లైవ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా ఎంతోమంది కూడా లైవ్లో అనేక వందల మంది లైవ్ చూస్తున్నారు. 4 దిక్కుల నుంచి, మారుమూల గ్రామాల నుంచి, రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఈ లైవ్ చూస్తానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్లో కానీ మీ అందరికీ కూడా మా యేసమయం తరపున ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. ఆమెన్ అందమా, ఆమెన్ అందమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. మీరు నిజంగా దేవుని మందిరంలోనికి మీరు వస్తున్నారంటే మరియమ్మ ఎలాగైతే ఇదిగో దేవుని పాదాల దగ్గరుండి ఏ విధంగా అయితే అద్భుతాన్ని తన తమ్ముడిని ఏ విధంగా అయితే చనిపోయిన లాజర్ను బతికించుకున్నాడో అలాగా మీరు దేవుని మందిరంలో కూర్చుంటున్నారు కాబట్టి దేవుడు మీ పక్షాన యుద్ధము చేసి దేవుడే మీ కుటుంబంలో ఇప్పటి వరకు మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రతి పరిస్థితిని కూడా తారుమారు చేయగల దేవుడి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి మీ ప్రతి సమస్య నుంచి దేవుడే విడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సేవకుడికి మాట చెప్తున్నాడు. ఏమనంటే ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఇప్పుడు చూస్తున్నారు, తర్వాత చూడబోతున్నారు, సేవకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ అందరు నిన్ను విడిచిపెట్టిపోయి ఒకవేళ దుఃఖ సాగర సముద్రంలో ఒంటరిగా ఉండి ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావేమో అని దేవుడు ఎందుకో మాట బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు రాత్రి ఇచ్చిన ఈ ప్రత్యక్షత ఏంటంటే ఈరోజు నువ్వు ఒకవేళ శుక్రవారం అని రోజులో నువ్వు ఉన్నావేమో, కానీ తన తర్వాత మరలా ఆదివారం వస్తున్న సంగతి మర్చిపోవద్దు సేవకుడా. ఎందుకంటే శుక్రవారం అందరి కాడ ఏసైని కాడ ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 12 మంది కాడ 12 మందితో తనతో ఉండి 12 మంది కాడ తనతో పాటు భోజనం చేసి తనతో పాటు కాడ నిద్రిస్తున్న వాళ్ళు ఒక్కసారి శుక్రవారం వచ్చినప్పటికి ఏమైపోయారంటే తను ఒంటరిగా అయిపోయాడు. ఒంటరిగా శిలువ మీద ఒంటరిగా ఉండిపోయాడు. అంతేకాదు సమాధిలో కూడా ఒంటరిగా అయిపోయాడు. అందరి కాడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ ఈ సంఘంలో కూడా అదే విధంగా ఒకవేళ నువ్వు బాధపడుతుంటే శుక్రవారం వచ్చిందేమి ఈ రోజు నీ జీవితంలో, మరలా నీ జీవితంలో ఆదివారం రాబోతుంది. అందుకు నువ్వు కృంగిపోదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఈ రోజు దేవుడు ఇచ్చిన వర్తమానం బట్టి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. దానికన్నా ముందుకు ఒక చిన్న వచనం నేను పాడి ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే ఉన్నావు, ఇశ్రాయేలు దేవుడా ఎన్నంటి నిలిచావు, ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. అన్నమా ఇన్నాళ్ళుగా తోడుగా నీతో దేవుడు నిలిచిన దేవుడికి మనస్ఫూర్తికి మాట పలుకుతాం. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇమ్మానుయేలుగా ఎన్నంటి నడిచావు, ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రం. 8 నెలల దేవుడి సంవత్సరం గతించిపోయి 9వ నెల ఈ రోజు వరకు నీతో దేవుడు నడిచాడు. ఆ దేవుని మనస్ఫూర్తిగా స్తుతించు. నిన్నే అనుసరింతును జీవితాంతము, ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, ఎన్న తగని వారమైన మమ్ము కరుణించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు, ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము, ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము. నిన్నే అనుసరింతును జీవితాంతము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. గడిచిన నెలలన్నీ ఇక్కడ దేవుడు మనం కాచి కాపాడి మరి ఈ అక్టోబర్ నెల మొదటి వారంలో దేవుడు అడిగిపెట్టిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 9 నెలలు ఆయన రెక్కల నీడలు కాచిన దేవాది దేవునికి అందరికీ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ధనులైన వారు, ధనమున్న వారు ఎంతో మంది మరణించినప్పటికీ ఎన్న తగిన వారిని మనము ఇదిగో దేవుడు మనల్ని ఆయన రెక్కల నీడలో కాచి మన జన్మను పొడిగించి ఈ రోజు మందిరంలో కూర్చోవడానికి, లైవ్ లో మిమ్మల్ని చూడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, మరి ఈరోజు దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటంటే కన్నీటి ప్రార్థన ఏమి చేస్తుంది. హల్లెలూయా. ఏంటి కన్నీటి ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? ఈరోజు వర్తమానం అది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు తను 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఆయన మానవ శరీర రూపంలో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు తన శిష్యులకి తను చెప్పిన మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయండి. ఆమె తన సిలువలోనికి వెళుతున్నప్పుడు కూడా, తన సిలువ మీదకి వెళుతున్నప్పుడు కూడా, ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు తన శిష్యులకి వచ్చి తెప్పి పతాకు వచ్చి లేపి చెప్పిన మాట ఏంటంటే మీరు నాకు అది తీసుకురండి, నాకు ఇది తీసుకురండి అని ఆయన చెప్పలేదు. కానీ ఆ శిష్యులకి, వాళ్ళు దుఃఖంగా ఉన్న శిష్యులకి ఏం చెప్తున్నాడు వచ్చి మీరు ప్రార్థన చెయ్యండి. ఆమె ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చెయ్యండి అని దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన వచ్చేంత వరకు కూడా ప్రార్థన అనే పదము బైబిల్లో అనేక పర్యాయాలు ఉంటాయి. హల్లెలూయా. మిగతా ఉన్నాయి ఉండవు, అన్ని సార్లు అన్ని గ్రంథాల్లో ఆ వేరే మాట ఉండకపోవచ్చేమో కానీ ప్రార్థన అనే మాట మాత్రం ప్రతి గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ప్రతి బుక్కులో రాయబడింది. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన
ఆ ప్రత్యక్షతను బట్టి దేవుడు మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, కన్నీటి ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది. ఈరోజు నీ ఇంట్లో ఒకవేళ చీకటి ఉందేమో, చీకటి ఉన్న నీ ఇంట్లో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రాత్రి, నిన్నటి కాలం రాత్రి తర్వాత మళ్ళా పగల వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా చీకటిని తొలగించబడాలంటే, చీకటి నుంచి మనం వెలుగులోనికి రావాలి అని మనం మనకు జరగాలి అనుకుంటే, నీవు నేను ఎలా ఉండాలంటే దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం మనం ఒకసారి చూసుకుంటే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూసి ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ పితరుడైన దేవుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. ఎవరు చెప్తున్నాడంట? దేవుడే చెప్పుతున్నాడు. ఏమనంటే, నీవు కన్నీళ్ళ విడుచుట చూసి నీ ప్రార్థన చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపడతాము. హల్లెలూయా. ఈ రోజున ఏంటి మన మూలవాక్యం అంటే, నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దేవుడు ఈ వాక్యంతో మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. అందుకు మనం ఎప్పుడు కాదంటాం, నా కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మన 38వ అధ్యాయం 1-6 వచనం మనం చదువుకుంటే, హిజ్కియాకి ఒక భయంకరమైన మరణ రోగం వస్తుంది. ఆ మరణ రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి అతని దగ్గరికి వచ్చి, నువ్వు మరణం అవుతున్నావు, ఇక బ్రతకు, నీ ఇల్లు చక్క పెట్టుకోమని ఎవరు చెప్తారంటే హిజ్కియాకి చెప్తాడు. హిజ్కియాకి చెప్పినప్పుడు హిజ్కియా యెషయా చెప్పిన మాటలను, ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు కాబట్టి దేవుడికి ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరంటే హిజ్కియా. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా అతని దగ్గరికి ఏమీ లేదు. అతను ఒక రాజు అయినప్పటికీ కాడ తనకు వచ్చిన వ్యాధి ఎలాంటిదంటే మరణకరమైన వ్యాధి. ఆమె మరణకరమైన చూడండి, బైబిల్ గ్రంథంలో కాడ 12 సంవత్సరాలు 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ అనేక హాస్పిటల్ తిరిగినప్పటికీ కాడ, తన ధనమంతా ఎంతగా వెచ్చించినప్పటికీ కాడ ఏది కాడ ప్రయోజనం లేదు. తనకి ఎలా వచ్చిందంటే, అన్ని చోట్లకి వెళ్ళి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి అంటే, తన ధనాన్నంతా వ్యర్థం చేసుకున్నదని ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే అన్ని చోట్లకి వెళ్ళింది కానీ ఎక్కడిక్కడ ప్రయోజనము లేదు. ఎంతగానో కన్నీరు విడిచిందామా, ఎంతగానో తన కన్నీటంతా అక్కడ కాదిపోయి తన దగ్గరికి ఏమీ లేదు. చివరిగా ఎవరి దగ్గరికి వచ్చిందంటే యేసయ్య దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీలో ఏముంటది? ఏడుపు ఉంటుందా? నవ్వు ఉంటుందా? చెప్పండి, ఏముంటది? ఏడుపు ఉంటది. తన బాధ ఎవరికాడ తీర్చలేండి. హల్లెలూయా. తన బాధ ఎవరికాడ తీర్చలేదు. డాక్టర్లు తీర్చలేకపోయారు, తన డబ్బు తీర్చలేకపోయింది, తను ఎవరికాడ తన బాధను తీర్చలేకపోయారు. బిడ్డలారా, ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తను ఎవరి దగ్గరికి తన కన్నీటిని ఎడవడానికి కన్నీరు విడిచి ఎవరి దగ్గరికి వచ్చిందంటే యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆమె ఈ రోజు నువ్వు ఇక్కడ మందిరంలోనికి కానీ లైవ్ లోనికి కానీ నువ్వు ఎక్కడికి వచ్చావంటే నీ కన్నీటిని నా దేవుడు చూస్తున్నాడు ఈ రోజు. హల్లెలూయా. నువ్వు కన్నీరు కారుస్తున్నావు చూడు, నీ బాధను బట్టి, నీ వేదన బట్టి, నీ కుటుంబ సమస్యను బట్టి. అంతేకాదు, నీకున్న ప్రతి బాధను బట్టి నువ్వు ఏడుస్తున్నావు చూడు కన్నీటిని. అందుకే దేవుడు ఒక మాట అంటాడు కదా, నీ ప్రతి కన్నీటి నీటి బొట్టుని నా బొడ్డులో దాచి ఉంచానని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ కన్నీటి బొట్టు ద్వారా ఆయనకి ప్రయోజనం ఏమీ లేదు, కానీ
నీ విడిచే ప్రతి కన్నీటి బొట్టు అది జ్ఞాపకార్థంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, ఈ రోజు నేను మీతో అదే దేవుడు మాట్లాడాలని నాకు ఆ ప్రేరేపణ ఇవ్వటం వల్ల మీతో ఇది మాట్లాడటానికి నేను ముందుకు నేను వచ్చాను. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఒకటే, నువ్వు ఏ విధంగా ఉన్నప్పటికీ, నీ పరిస్థితి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ, నీవు ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నేనంటున్న మాట ఏంటంటే, నీవు కన్నీటి ప్రార్థన కనుక చేయగలిగితే, నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే నీ కుటుంబం మారబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ స్థితిగతులు మార్చబోతాడు, నీ పరిస్థితులు మారబోతాయి. నువ్వు ఏదైతే ఇప్పుడు వరకు చీకటి అనుభవంలో ఉన్నావో, నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే నీ కన్నీరు నాట్యంగా మార్చబడి నీ దుఃఖ దినాలు సమాప్తము చేసి చీకటికున్న శుక్రవారాన్ని ఆదివారంగా మార్చి చేయగలిగాడు. హల్లెలూయా. ఎందుకని తెలుసా? చీకటికున్న శుక్రవారం నా దేవుడు ఏం చేశాడంటే ఆదివారం అది పునరుద్ధరణంగా మార్చబడింది. ఆమె నీ దుఃఖ దినాలు కొన్ని దినాలే ఉంటాయి, ఎక్కువ దినాలు ఉండవు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో అదే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథం మనం చదువుకుంటే వెళ్తే చూడండి, అదే యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుందో చూడండి. హిజ్కియా జీవితంలో ఏం జరుగుతుంది? కన్నీటి ప్రార్థన ద్వారా ఆ దినములలో హిజ్కియాకు ఏం రోగం వచ్చిందంట? మరణకరమైన రోగం. ఆమె ఈ రోజు మరణకరమైనది నీకు ఏది ఉందో నాకు తెలియదు. ఒకవేళ నీ కుటుంబంలో ఆర్థిక పరంగా మరణకరమైన రోగం ఉందేమో, ఒకవేళ నీ బిడ్డలు మాట్లాడలేదని చెప్పేసి మరణకరమైన సమస్య నీ ఇంట్లో ఉందేమో, ఒకవేళ నీ బిడ్డలు నీ కుటుంబంలో వాళ్ళు మంచి పేరు ఉన్న మంచి పేరుని చెడగొడుతున్నారేమో, వాళ్ళు నీ మాట అనకుండా ఈ లోకానుసారంగా జీవిస్తున్నారేమో, ఒకవేళ నా దేవుడు చెప్తున్నాడు మరణకరణమైనది నీ ఇంట్లో ఏమున్నదో, ఒకవేళ ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, నీ జాబ్ సమస్య, లేకపోతే నీ ఇరుగు పొరుగు సమస్య, ఒకవేళ నువ్వు ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు ఉన్నారేమో, అటువంటి మరణకరమైన రోగముతో ఒకవేళ ఈ రోజు నువ్వు గనక బాధపడుతుంటే ఈ వర్తమానం ద్వారా నా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ వర్తమానం ద్వారా ఖచ్చితంగా నీ జీవితం ఈ రోజు నా దేవుడు మార్చి ఒక నూతనమైన ఆనందాన్ని ఇచ్చిన దేవుడిని పంపించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, మరణకైన రోగము కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణం అవుతున్నావు. ఈ రోజు నిన్ను ఒకవేళ అనేక మంది భయపెడుతున్నారేమో, అనేక మంది నిన్ను ఒకవేళ భయభ్రాంతులకు గురి చేస్తున్నారేమో, నువ్వు మరణం అయిపోతావని ఒకవేళ ఐసీలో నీతో చెప్తున్నారేమో, ఒకవేళ ఐసీలో ఉండి ఒకవేళ లైవ్ చూస్తున్నావేమో, ఒకవేళ నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న భయంకరమైన వ్యాధి ద్వారా ఒకవేళ నిజమే, ఒకవేళ నువ్వు ఈ లైవ్ చూస్తున్నావో, ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ ఒకవేళ మరణకైన రోగంతో ఐసీలో కానీ ఇక్కడ కానీ డాక్టర్ చనిపోతారు. దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్క్రీన్ పెద్దగా ఫోన్ వచ్చి పడి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అది 2017 సంవత్సరంలో నా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. నాకు వచ్చిన వ్యాధిని బట్టి, నాకు వచ్చిన రోగాన్ని బట్టి నేను ఇంకా బ్రతకనేమో, నా జీవితం ఇంకింతే, ఇంకా ఇదే నా లాస్ట్ దినాలని నేను అనుకున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసిన అనేక మంది బిడ్డల ద్వారా, నేను చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా నా దేవుడు నన్ను ఏం చేశాడంటే ఆ మరణకరమైన హార్ట్ స్ట్రాక్ నుంచి దేవుడు కాపాడి ఈ రోజు నన్ను సజీవులుగా ఉంచాడు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఏం చేస్తాడంటే నీ మరణాన్ని కూడా తప్పించగలదు. ఆమె నీ మరణాన్ని నుంచి నా దేవుడు తప్పించి జీవాన్ని ఇవ్వగల దేవుడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో అదే చెప్తున్నాడు. ఇక్కడ ఈ జిగ్గతో కూడా దేవుడు మనతో అదే మాట్లాడబోతున్నాడు. చూడండి, ఇక్కడ చూడండి, నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకు గనక
నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైనై సత్యముతో నీ సన్నిధిని నిట్లు నడుచుకుంటుని నీ దృష్టికి అనుకూలంగా సమస్త నిట్లు జరిగించుటను గొప్పతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవా ప్రార్థింపగా. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట? కన్నీళ్లు విడుచుచు. ఆమేన్. ఇది చాలా మీరు జాగ్రత్తగా వినవలసిన ప్రార్థన. ఎందుకంటే ఈ వాక్యం నీతో నీ దేవుడు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ కన్నీళ్ళలో ఉన్న శ్రేష్టమైనది ఏంటంటే, నీవు ఏడుస్తున్న దేవుడు చూసే దేవుడు కాదు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, నీ దుఃఖ దినములు నేను సమాప్తం చేస్తానని. ఆమేన్. దుఃఖం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు బాధకున్నప్పుడు, నువ్వు వేదనగా ఉన్నప్పుడు దుఃఖం నీలో నుంచి వస్తుంది. కాబట్టి ఆ దుఃఖంలో నుంచి కన్నీరు బయటకు పొర్లు పడుతుంది. కాబట్టి అప్పుడు అంటాడు దేవుడు, నీ దుఃఖ దినాలని సమాప్తం చేసే దేవుడినని. ఆమేన్. మరి ఇక్కడ ఇక్కడ తన దుఃఖ దినాలు సమాప్తం చేయాలంటే వాళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, ఈ లోకస్తుల దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడెక్కడికో వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వచ్చాడంటే యెహోవా దగ్గరికి వచ్చి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆమేన్. ఆ ప్రార్థన ఎలాగ చేస్తున్నాడంటే కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. దేనితో? కన్నీళ్లు విడిచుచు. ఆమేన్. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు ఈ రోజు వరకు? ఒకవేళ నీ కుటుంబం భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ 3 పూటలు తిని ఒకవేళ నిద్రపోతున్నావే, అందుకే ఈ సమస్యని తొలగిపోవట్లేదని దేవుడు ఈ రోజు మాట్లాడబోతున్నాడు ఈ మాట. హల్లెలూయా. నీ సేవా విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, ఒకవేళ నీ పరిచర్య విషయంలో కానీ, నీ జాబ్ విషయంలో కానీ దేవుడి దగ్గర కన్నీళ్ళు విడిచి, ప్రభా ఇదిగో నా జాబ్ విషయం ఈ పరిస్థితి ఉంది, నా సేవ విషయం ఈ పరిస్థితి ఉంది, నా బిడ్డలు నా మాట వింటలేదు, ఇదిగో నా కుటుంబంలో అనేక సమస్యలు, ఇదిగో నా భర్త తాగుతున్నాడు, నా భర్త ఇదిగో భయంకరమైన పాపంలో బంధించబడ్డాడు అని ఒకవేళ నువ్వు ఉండి కాడ ఒకవేళ నిస్సార్థకంగా ఏ బాధ్యత లేకుండా ఒకవేళ నువ్వు కనుక ఇప్పుడు ఉంటే ఈ రోజు నుంచి నువ్వు యూటర్న్ తీసుకోవాలని దేవుడు మీతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలాగా చెయ్యాలి నువ్వు అంటే ఈ రోజు నుంచి ఒక రోషం కలిగి కన్నీటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీళ్లు విడుచుచు ప్రార్థించగా ఏం జరిగిందో మనం చూద్దాం. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో అతని తిప్పులను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దైవజన్మ, తన జీవితంలో తన చనిపోతాడు, తన మరణం అవుతాడు, ఇంకా తన జీవితం అయిపోయింది అని యెషయా ఎవరైతే వచ్చి చెప్పాడో తన ఆయన గోడ తట్టు తిప్పుకొని తన కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించగా ఆ ప్రార్థన ఎవరు ఆలకించాడంటే యెహోవా దేవుడు ఆలకించాడు. చెప్పకూడదు, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య నుంచి తొలగించడం సంసిద్ధంగా ఉన్నాడు. నీ బాధ నుంచి తొలగించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని తారుమారు చేయగలడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నిన్ను దేవుడు ఈ రోజు నీకు ఏమి చెయ్యాలని చెప్తున్నాడంటే కన్నీళ్లు విడిచి ప్రార్థించాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీ సమస్య ప్రతిదీ తొలగిపోవాలి అంటే నీవు ఏ విధంగా అయితే ప్రార్థించి తన మరణాన్ని తిరగరాసుకున్నట్టు చేశాడు అటువంటి ప్రార్థన దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. చూడండి, హిజ్కియా వచ్చి చెప్పాడు ఏమని, మరి బాబు నువ్వు మరణం అయిపోతావు హిజ్కియా, ఇదిగో యెషయా చెప్పాడు నువ్వు మరణం అయిపోతావు, ఇంకా నీకు రోజులు అయిపోయి నీ ఇల్లు చక్కబెట్టుకున్న వ్యక్తితో మరలా దేవుడు ఏం చెప్తాను, వెళ్ళి మరలా నీ హిజ్కియా దగ్గరికి వెళ్ళి. ఆమేన్. ఈ రోజు నువ్వు ఐసీలో ఉండి నువ్వు ఇందాక అదే చెప్పా, నువ్వు ఐసీలో ఉండి డాక్టర్లు చనిపోతారని చెప్పేవేమో, ఒకవేళ నీకు వచ్చిన వ్యాధిని బట్టి నీకు చనిపోతారంటే నీకు ట్రీట్మెంట్ లేదు, ఇంకా నువ్వు తీసుకెళ్ళిపోమని చెప్పి ఉండొచ్చేమో. కానీ నా దేవుడు ఈ రోజు ఏం చెప్తున్నాడో తెలుసా, మనుషులకు అసాధ్యమే నువ్వు బ్రతకటము, డాక్టర్లకు అసాధ్యమే బ్రతకటము, కానీ నీవు గనక నా దగ్గరికి వస్తే నేను ఎన్నడే కాడ నేను విడిచిపెట్టే దేవుడిని కాదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మరి ఆ రక్తస్రావం ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ చేయలేని కార్యాన్ని దేవుడు ఒక్క నిమిషంలో చేయగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి నా విషయంలో కూడా అదే జరిగింది, ఇక్కడ హిజ్కియా విషయంలో కూడా దేవుడు అదే జరిగిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ హిజ్కియా దగ్గరికి వెళ్ళిపోయి యెషయా ఏమంటాడంటే, చూడండి, నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. హల్లెలూయా.
చెప్పడం కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు చూడండి, అతను ప్రార్థించడం వల్ల ఏం జరిగిందంటే ఆయుష్ పెంచాడు. ఆమేన్. ఏం పెంచాడు? కన్నీళ్ళు ప్రార్థన ఏడ్చడం వల్ల ఏమి జరుగుతుందంటే నీవు చనిపోతావన్న ఆ మాటని తిరగరాసి నీ ఆయుష్ని పెంచగల దేవుడు. హల్లెలూయా. నీ పరిస్థితిని తిరగమార్చగల దేవుడు. ఆమేన్. ఇక్కడ దేవుడు చూడ మన తన పరిస్థితి ఏంటి? చనిపోతున్న పరిస్థితిని 15 సంవత్సరాలు తిరిగి రాసాడు. తన 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు. ఈ రోజు దేవుడు నీకు అదే చెప్తున్నాడు. నీవు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నావేమో, అనేక బాధలతో నీవు ఇబ్బంది పడుతున్నావేమో, అనేక బాధలతో కృంగిపోతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నేను మరలా నీ జీవితాన్ని తిరగరాయగలను. ఆమేన్. దేని ద్వారా రాయగలుగుతాడంటే నీ విడిచే కన్నీటి బొట్టు ద్వారా. హల్లెలూయా. అందుకు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చూడడానికి బైబిల్ గ్రంథంలో కాడ యేసయ్య కాడ తన మరణానికి వెళ్ళక ముందు తన కన్నీరుని ఎలాగా మార్చుతాడంటే రక్తంగా మారిపోతుందంట. ఆమేన్. కొత్త నిబంధనలో మనం వస్తే తన కన్నీరు ఏ విధంగా మారుతుందంట? రక్త బిందులుగా మారిపోతుంది. రక్త బిందులు మారటం వల్ల ఏం జరిగింది? యేసయ్యకి ఈ రోజు ప్రపంచంలో అనేక దేశాలు దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. తన కన్నీటిని రక్తంగా మారటం వల్ల ఏం జరిగింది తెలుసా? ఆయన తిరిగి సజీవుడిగా లేచాడు. 1, 2 ప్రపంచంలో అనేక దేశాలకి నిజమైన రక్షకుడిగా అనేక మంది తాగుబోతుని, అనేక మంది తిరిగిపోతుని, లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుని మార్చగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కన్నీటి బొట్టు ద్వారా కూడా నా దేవుడు ఏం చేయగలుగుతాడు తెలుసా? నీ కుటుంబ స్థితిని మార్చగలడు. ఆమేన్. నీ పరిస్థితిని అన్నింటిని కూడా ఆయన ఏం చేయగలడు? తారుమారు చేయగలడు. ఆమేన్. ఈ రోజు ఏమీ లేక దిక్కు లేక ఒకవేళ వేడుస్తూ ఈ లైవ్ చూస్తున్నావేమో, ఒకవేళ ఇక్కడ కూర్చొని ఒంటరి దాన్ని నాకు ఎవరు లేరని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ కన్నీటి ప్రతి ద్వారా అనేక మందిని నీ దగ్గరికి తీసుకురాబోతున్నాడు. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ ప్రతి సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన గొప్ప ప్రత్యక్షత ఏంటంటే, నేను ఈడ్చిన కన్నీరు ఏడుస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వింటలేదని నువ్వు అనుకుంటున్నావేమో, నా పరిస్థితి ఇంతేనని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు లేదు బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట అదే. నీ కన్నీరు కొట్టు, నా కన్నీరు కొట్టు, ప్రతిదాన్ని ఆయన గుడ్డులో దాచించాడు. ఆమె నువ్వు దేని కొరకు వేడిస్తున్నావు? దేని కొరకు బాధపడుతున్నావు? దేని కొరకు వేదన చెందుతున్నావు? ఏది తీరట్లేదని కృంగిపోతున్నావు? దాని ద్వారా ఎన్ని కన్నీటి బొట్టులు నీళ్ళపై రాచెవు. ప్రతి కన్నీటి బొట్టు నీళ్ళలో ఇంకిపోలేదు, కానీ ఆయన ఆ బుడ్డిలో నా దేవుడు దాచించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కన్నీటి బొడ్డుకి, ప్రతి బుడ్డిలో ఉన్న ఆ ప్రతి కన్నీటి బొడ్డుకి నా దేవుడు ఇంకా రానున్న రోజు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నావేమో ఈ రోజుతో నా జీవితం అయిపోయింది అని, ఇంకా ఈ రోజు ఇంకా కన్నీటితో ఒకవేళ బాధతో ఒకవేళ ఇక్కడ కూర్చున్నావేమో, ఈ కన్నీటి నా దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. ఆమె ఇక్కడ చూడండి, హిజ్కియా కన్నీటిని ఏం చేశాడు? దేవుని కృపతో నా దేవుడు ఏం చేశాడంటే తన ఆయుష్ని 15 సంవత్సరాలు పొడిగించాడు. ఆమె ఈ రోజు నీ ఆయుష్ని కదా దేవుడు పొడిగిస్తున్నాడు. హల్లెలూయా. నీ ఆయుష్ని దేవుడు తిరిగించి అనేక మందికి సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఆమె దావీదు అంటాడు కదా, నేను మరణించను, ఆయన చేసిన కార్యాలను నేను ప్రజల్లో ప్రకటిస్తాను. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నిజంగా విశ్వాసిస్తే ఈ మాట ద్వారా, ఒకవేళ ఐసీలో ఉండి కదా ఒకవేళ ఈ వాక్యం ఏంటంటే, ఒకవేళ మంచం మీద ఉండి నేను బెడ్ అయిపోయిన ఒకవేళ ఈ వాక్యం ఏంటంటే, ఒకవేళ ఇక్కడికి వచ్చింది ఇంకా ఇదిగో నా జీవితం అయిపోయింది, డాక్టర్లు ఇంకా కొన్ని రోజులు బతుకుతారని ఒకవేళ నువ్వు చెప్పి ఉంటే, ఈ రోజు కనుక ఈ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళగలిగితే, ఒకవేళ ఈ వాక్యమే నీ హృదయంలోనికి ఉంచుకోగలిగితే కనుక ఏ విధంగా అయితే హిజ్కియా ఆయుష్ని పెంచాడో నా దేవుడు ఆయుష్ని పెంచుతాడు. ఆమె దానికి ఒక్కటే చెప్పదు, దేవుడికి ఏమి నువ్వు తీసుకురావాల్సిన అవసరం, బంగారాన్ని తీసుకురావాల్సి లేదు, నీ ధనధాన్యాలు అవసరం లేదు, కానీ దేవుని దగ్గర కన్నీటి బొట్టు ఇస్తే చాలు. నువ్వు డాక్టర్ దగ్గరికి డబ్బులు తీసుకెళ్ళాలేమో, ఒకవేళ ఎక్కడికి వెళ్ళిన డబ్బులు ఖర్చు పెట్టాలేమో, దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం చేయవలసిన లేదు. నీ కన్నీటిని దేవుని పాదాలను కడగగలిగితే నా దేవుడు నీ ప్రతి సమస్యను తొలగించగలడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన రాజు హిజ్కియా రాజు దగ్గర ధనము బోలంత ఉంటుంది, బోలంత మంది ఆయన సైనికులు ఉంటారు, బోలంత మంది కావాల్సిన వాళ్ళందరూ ఆయన పిలిస్తే అనేక మంది వస్తారు. కానీ హిజ్కియా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. హిజ్కియా ఎక్కడికి వచ్చాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని అడుగుతున్నాడు, ప్రభా నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. ఈరోజు నువ్వు కడదే మాట అనాలా, నేను కడదే మాట అనాలా, ఏ విషయంలో అయినా సరే నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన పాద దగ్గరికి కన్నీళ్ళతో మనం కడగగలిగితే దేవుడు ఏదైనా చేయగలదు. ఆమె అందుకే బైబిల్ గ్రంథంలో
పాపాత్మైన స్త్రీ తన కన్నీటితో ఏం చేసింది? తన పాదాలని కడిగింది. ఆమె తన కన్నీటితో తన పాదాలను కడగడం వల్ల ఏమైందంటే తన పాపాలన్నీ తొలగించబడ్డాయి. హల్లెలూయా. తన పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె కన్నీటికి ఉన్న విలువది. హల్లెలూయా. చూడండి, ఈ రోజు నువ్వు అదే స్థితిలో ఉన్నావేమో, కానీ నాను ఆ దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. ఆమె నీ బాధలన్నీ నా దేవుడు తీసివేసి నూతనమైన కృపతో నేను ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగే 1 సమూయేలు 1:10 చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకులైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. చూడండి, ఈరోజు బహు దుఃఖాక్రాంతులై లైవ్ చూస్తున్నావేమో, బహు దుఃఖాక్రాంతులై ఇక్కడ వచ్చిన కూర్చున్నావేమో. సేవపరంగా ఒకవేళ లైవ్ లో చూస్తున్న సేవకుడా బహు దుఃఖాక్రాంతులై ఉన్నావేమో, బహుగా ఏడుస్తున్నావేమో. ఒకప్పుడు నా సంఘం ఎంతగా ఆశీర్వదించబడింది, ఒకప్పుడు నా సంఘం ఎంతగా దీవించబడింది, ఈ రోజుని ఎవరు లేకుండా ఒంటరిగా ఉండి బహుగా నువ్వు ఏడుస్తున్నావేమో. ఒకవేళ ఒకప్పుడు నీ సంవత్సరం ఎంతో బాగుండేదేమో, ఒకప్పుడు నీ సంవత్సరం ఎంతో ఆనందంగా 3 పూలు 6 కాయలాగా ఉండేదేమో. ఈ రోజున ఒకవేళ ఇద్దరి మధ్యలో విడాకులు దాకా వచ్చి ఒకళ్ళు వేడుస్తూ ఉన్నావేమో. నీ కుటుంబంలో నీ బిడ్డలు చూసుకోలేక ఒకవేళ వేడుస్తూ ఉన్నావేమో. నా దేవుడు చెప్తున్నాడు, బహుగా వేడుచున్నా ఇదిగో బహు దుఃఖాంతైన అన్న వచ్చి ఎవరి దగ్గరికి కన్నీరు కారుస్తుందంటే యెహోవా దగ్గర కారుస్తుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే కన్నీరు విడిచడం వల్ల ఏం జరుగుతుందో అన్నాక తెలుసు. ఆమేన్. కన్నీరు విడిచడం వల్ల ఏం జరుగుతుందో ఆ పాత నిబంధనలు దేవుడు అనేక మంది కన్నీరు ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అన్న వచ్చి కన్నీరు విడంగానే తను ఏదైతే కోరిక, ఏదైతే తన ఆశ ఉందో దాని వల్ల ఎంతమంది తను అవమానించారు, ఎంతమంది తను నిందించారు, ఎంతమంది తన బాధలు పెట్టారు, ప్రతి బాధని కన్నీటి కొడుతున్న దేవుడు తీసివేసాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా అదే బాధలతో అదే కృంగిదలతో నువ్వు ఉన్నావేమో. నేను అంటాను, ఈ రోజు నా దేవుడు చెప్తున్న మాట నా పరిశుద్ధాత్మ ఆత్మతో నన్ను తాగుతున్నాడు. ఎందుకంటే మనలో కావలసింది కోరుకుంటుంది దేవుడు ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఆమేన్. ఏం కావాలన్నాడు? కన్నీటి ప్రార్థన. నువ్వు కన్నీటి ప్రార్థనతో నువ్వు చేయగలిగితే ఆయన నీ కన్నీటిని నాట్యంగా మార్చగల దేవుడు. హల్లెలూయా. అంటే ఎటువంటి దేవుడు తెలుసా? మారానుభవం మధురముగా మార్చగల నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. నా దేవుడి రోజు చెప్తున్న మాట అదే. నీవు గనక కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగితే, కన్నీరు విడుస్తూ ప్రభు పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే, ప్రభు పాదాల దగ్గరికి వచ్చే కన్నీరు విడుస్తూ నీ బాధలను చెప్పగలిగితే, ఇదిగో అన్నాకి చేసిన దేవుడు, ఇదిగో రిబాల శలగల హతియానందర గదన హలరందర గదన హర్షలియ రక్తస్రాంగులకు చేసిన దేవుడు, ఇదిగో ఇజ్కికి చేసిన దేవుడు, ఇదిగో నీ కరుణ దేవుడు, చేయగల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ వాళ్ళ స్థితిగతులు మార్చిన దేవుడు, వాళ్ళ పరిస్థితులు మార్చిన
మార్చగలిగిన దేవుడు, వారి స్థితిగతిని మార్చి అనేక మందికి దేవుడి కనుక సాక్షి ఇచ్చిన దేవుడు ఈ రోజు నీ కన్నిటిని నాట్యంగా మార్చి అనేక మందికి సాక్షిగా దేవుడు ఉంచబోతున్నాడు. ఆమె నువ్వు నమ్మితే కనుక ఈ రోజు నుంచి నీవు కన్నీటితో ప్రార్థన చేసిన ఈ ప్రార్థన అది వ్యర్థం కాలేదు. ఇంకా ఎంతమంది అయితే కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నారు, ఈ రోజు కన్నీటి ప్రార్థన దేవుడు ముందు మీ పాదాల దగ్గర మేము అందరము వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దైవజనమ, దేవుడు ఈ కన్నీటి ప్రార్థన మొట్టమొదటిగా ఏం జరుగుతుందని చెప్తున్నాడంటే నీ స్థితిని మార్చగలడు. ఆమేన్. ఏం మార్చగలడా? నీ స్థితిని మార్చగలడు. అది ఎటువంటి స్థితి అయినా, మరణము నీ దగ్గరికి వచ్చినా గానీ మరణాన్ని కాడ తప్పించగల దేవుడు. హల్లెలూయా. వ్యాధి వచ్చినా వ్యాధిని కాడ మార్చగల, స్వస్థత ఇవ్వగల దేవుడు. హల్లెలూయా. ఒకవేళ భయంకరమైన బాధ అంటే గర్భఫలం లేకుండా ఇబ్బందికు అనేక మందితో నిందలు పడుతున్నావా, నా దేవుడు గనక నీవు గనక కన్నీటితో దేవుడి పాదాల దగ్గరికి వస్తే నా దేవుడు నీ గర్భాన్ని కాడ తెరవగలడు. ఆమేన్. ఈ రోజు వరకు ఎన్నో హాస్పిటల్ తిరిగి అలసిపోయి ఎక్కడికక్కడ గర్భం రాకుండా ఒకవేళ నీ ఇంటి వారితో నిందలు పడుతున్నామేమో, ఈ రోజు నీ దేవుడు చెప్తున్న మాట, నీవు గనక కన్నీటితో ప్రార్థన చేయగలిగితే ఈ క్షణాన్ని దేవుడు నీ గర్భాన్ని ముట్టగల దేవుడు. ఆమేన్. మరియాకి ఇచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి గర్భాన్ని తెరిచి 12 బిడ్డల దేవుడికి దయచేయును గాక. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను మీకు నాకైనా ఈ సంఘ బిడ్డలకైనా లైవ్ లో చూస్తున్న బిడ్డల వాళ్ళకైనా ఎవరికైనా చెప్తున్న మాట ఏంటంటే, కన్నీటి ప్రార్థన ఏం చేస్తాది అని చెప్పాలని అనుకున్నానంటే, నా దేవుడి కన్నీటి ప్రార్థన ద్వారా వ్యాధిని తొలగించగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు, మరణాన్ని తప్పించగలడు, నీ స్థితిగతిని మార్చగలడు, నీ ద్వారా అనేక మందిని రక్షించగలడు. హల్లెలూయా. మరణకరమైన రోగాన్ని దేవుడు తప్పించి యెషయా ఏం చేశాడు చూడండి. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఎవరి దగ్గరికి? హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. నీ ప్రార్థన, కన్నీళ్లు విడుస్తూ చేస్తున్న ప్రార్థన నా దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. అంగీకరించడమే కాదు, అక్కడ ఇంకో మాట, అద్భుతమైన మాట రాశాడు, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 3వ దినమున నీవు యెహోవా మందిరము ఎక్కిపోవుదు. ఏమంటున్నాడు అంటే, అప్పుడు వరకు కూడా హిజ్కియా ఎక్కడికి వెళ్ళలేదు, మందిరానికి వెళ్ళలేదు. అంటే నీవు కాడ ఈ రోజు వరకు కూడా నీకున్న సమస్యను బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి మందిరానికి వెళ్లకుండా ఇంటిలోనే లైవ్లు చూస్తూ ఏడుస్తూ కూర్చుంటున్న నీకే ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు కన్నీరు విడుస్తున్న ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూశాడు. ఆ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కన్నీరు విడిచి నేను చూచిదని, నీ ప్రార్థనని అంగీకరించని ఈ రోజు ఇంకా దేవుడు నీకు స్వస్థతనైపోతున్నాడు. హల్లెలూయా. అక్కడ గొప్ప అద్భుతమైన ఓడి ఏంటంటే, నీవు ఎన్ని దినముల తర్వాత వెళ్తామంటున్నాడు? 3 దినముల తర్వాత నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోవుదు. హల్లెలూయా. మరుసటి ఆదివారం కానీ శుక్రవారం కానీ నీవు ఎవరైతే మందిరానికి రాలేకపోతున్నారో, అది ఫైనాన్షియల్ సమస్య అయినా గానీ, కుటుంబ సమస్యల ద్వారా గానీ, ఆరోగ్య సమస్యల ద్వారా అనారోగ్య సమస్యల ద్వారా గానీ, ఎవరైతే మందిరంలో రానికుండా అపవాది మిమ్మల్ని అడ్డుకుందో, యేసు నామమున దైవజనుడిగా ప్రవక్తగా నేను ప్రవచిస్తున్నాను, ఏదైతే మిమ్మల్ని అడ్డుకుందో మరుసటి శుక్రవారం మరుసటి ఆదివారం లోపు నా దేవుడు మిమ్మల్ని మందిరములో నిలబెట్టును గాక. ఆమేన్. మందిరములో నా దేవుడు నిన్ను కూర్చోబెట్టును గాక. హల్లెలూయా. నీవు బాధపడుతున్న నీవు రెండోదిగా ఏం చేయబోతున్నాడో తెలుసా? నువ్వు మందిరానికి వచ్చిన కన్నీళ్లు విడుచటం దేవుడు చూశాడు. ఈ రోజు నిన్ను ఏం చేయబోతున్నాడు? ఒక వాగ్దానం నిన్ను పంపించబోతున్నాడు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 20వ వచనం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి హల్లెలూయా.
అసలు ఇజికే ఏ విధంగా ఉన్నాడు? మరణానికి వెళ్ళవలసిందే, వెళ్ళి మరణానికి వెళ్ళాలా, మరణం అవుతుందని చెప్పేశాడు. ఇజికే యెషయా వచ్చి యెషయా వచ్చి ఏం చేశాడు? ఇదిగో నువ్వు నీళ్లు చక్కబెట్టుకున్న వ్యక్తి అక్కడ ప్రార్థన చేస్తుంటే ఏం జరుగుతుందంట? ఈ రోజు నీవు కూడా ఒకవేళ మరణానికి దగ్గరికి వెళ్ళిపోయి కృంగిపోతున్న నీవు, ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం అంటే తెలుసా? నిన్ను స్వస్థపరిచి, నిన్ను స్వస్థపరిచి ఏం చేయబోతున్నాడు? నీవు ప్రార్థిస్తుంటే అనేక మందిని స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ వరం ఇచ్చాడంటే కన్నీళ్ళు ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. నీ కన్నీటి ప్రార్థన అంత విలువైనది. ఆమేన్. అందుకే ఈ రోజు నువ్వు కన్నీళ్లు విడుస్తూ ఒకవేళ మందిరంలోకి వచ్చి కూర్చున్నావేమో, నీ బాధ ఎవరికి చెప్పుకోలేక నీలో ఒక దుఃఖంతో కుమిలిపోతున్నావేమో, లైవ్లో నీకున్న పరిస్థితులను బట్టి కుంగిపోతున్నావేమో, నీ కుటుంబం కోసం కుంగిపోతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేక వేడుస్తున్నావేమో, నీ పరిచర్య గురించి ఎవరికి చెప్పుకోలేక వేడుస్తున్నావేమో, ఏంటి నా జీవితం అని ఒకవేళ ఒంటరిగా ఉండి ఈ లైవ్ చూస్తున్నావేమో, నేను అంటున్నాను, నాకు నూతన జీవాన్ని ఇచ్చిన దేవుడు, నాకు నూతనమైన ఆరోగ్యాన్ని తిరిగి ఈ విధంగా నిలబెట్టి మీకు ఈ వాక్యం చెప్పడానికి ఇన్ని సంవత్సరాల దేవుడు 2015 నుంచి ఇప్పుడు వరకు సజీవుడిగా నుంచి ఈ వాక్యం నీకు చెప్పడానికి కారణం ఏంటంటే, నా కన్నిటిని తుడిచిన దేవుడు నీ కన్నిటిని గడపబోతున్నాడు, నీ బాధను కూడా తొలగించబోతున్నాడు, నీ వేదన తొలగించబోతున్నాడు. ఇజికియా చేసిన దేవుడు నాకు చేసిన దేవుడే. ఇదిగో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు లేచి నిలబడి దేవుడి దగ్గర, అయ్యా ఇదిగో నాయన నా బాధ ఇది ప్రభువా, నా వేదన ఇది నాయన, నా పరిస్థితి ఇది ప్రభువా, ఇదిగో సేవకుడైతే నువ్వు ప్రార్థన చేయి అయ్యా, నా సేవ ఇలాగ అయిపోయింది నాయన, నా సేవ ఒకప్పుడు ఒక ఎంత అద్భుతంగా ఉండేది నాయన, ఈ రోజు ప్రభు ఇదిగో ఒంటరి స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది నాయన, ఇదిగో నేను అందరిని విడిచిపెట్టి వెళ్ళారు నాయన, ఇదిగో నువ్వు అన్నావు కదా ప్రభు మొదటగా, ఇదిగో సుఖం వచ్చేది ఆదివారం వస్తుందా నేను ప్రభు, ఇదిగో నేను ఆదివారం కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, ఆదివారం నాకు దయచేయండి ఆయన, నీకు రిస్టోరేషన్ దయచేయ ప్రభా, తిరిగి పునరుద్ధరణ దయచేయండి ఆయన. అయ్యా నా సంఘాలు మరలా ఇదిగో నా కన్నిటిని చూసి ప్రభా, నా దుఃఖాన్ని మీరు నాట్యంగా మీరు మార్చండి అయ్యా. అయ్యా మూడు మారిపోయిన జీవితాలను చిగిరింపచేయండి నాయన. అయ్యా నీ కృపతో నన్ను ముందుకు తీసుకెళ్ళని ప్రభు, దేవుని పాదాలు పట్టుకున్న కుమారుడా ఇదిగో రీబాల శలగదల హరందర గదర హతియా రేకే తెలియ సరిగదల హరు శిఖరదర విశ్వాసి దేవుడు నీతో చెప్తున్న మాట, ఇదిగో నీ కుటుంబాన్ని బట్టి ఏడుస్తున్నావేమో, నీ కుటుంబాన్ని బట్టి కృంగిపోతున్నావేమో, ఇదిగో నీ దుఃఖమయ్యా కూడా చూడట్లేదు అనుకుంటున్నావేమో, నేను చూస్తున్నాను సన్నిధులకు అధిపతి సెలవిస్తున్నాడు. ఇదిగో నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యే రోజు, నీవే దుఃఖంతో బాధపడుతున్నావో నిన్ను నా దేవుడు స్వస్థపరిచి, నువ్వు ప్రార్థించి అటువంటి రోగాలను స్వస్థపరిచి వ్యక్తిని నిన్ను మార్చబోతున్నాడు. దేవుడి దగ్గర పాదాలు పట్టుకు ఈ రోజు ఇంకా దేవుని పాదాలు పట్టుకొని ఏ విధంగా అయితే ద్వేషించి ప్రార్థన చేసి, అయ్యా నీ కృపతో నన్ను కనికరించు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదిగో నీ కృపతో నన్ను ఇదిగో నా ప్రార్థన ఆలకించండి. యెహోవా దగ్గర సన్నిధికి ప్రార్థించినప్పుడు ఏ విధంగా దేవుడు ఆలకించాడు, ఈ రోజు నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించబోతున్నాడు. మీ ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. మీ ప్రార్థన ద్వారా దేవుడు అనేక అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ పరిస్థితి తిరిగి రాయబోతున్నాడు. అన్న ప్రార్థన విన్నాడు దేవుడు. ఈ రోజు నీ ప్రార్థనకి వినబోతున్నాడు. ఇదిగో రక్త సమస్య చెంగును పట్టుకున్నట్టు నువ్వు ఆయన పాదాలు రోజు పట్టుకోబోతున్నావు కాబట్టి నీ ప్రతి సమస్యను దేవుడు విడిపించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. అవునయ్యా, మా కన్నీటి ప్రార్థన మాకు దయచే ప్రభా, నీ కన్నీటితో మా ప్రార్థన మాకు దయచే ప్రభా, నీ కన్నీటి ప్రార్థన నాకు దయచేయనైనా. అయ్యా నువ్వు రక్తం నీటిగా ప్రభ ఇదిగోనైనా ప్రభా, నీ ప్రభ ఇదిగోనైనా నీ నీటి బిందువులు రక్తంగా మారిపోయింది నాయన. అటువంటి ప్రార్థన మాకు దయచే ప్రభా. అయ్యా అటువంటి అనుభవాలు మమ్మల్ని తీసుకెళ్ళిన ఆయన, నీ శిష్యులకి నువ్వు అదే నేర్పించేవు నాయన. అయ్యా ఇదిగో మాకు చీకట్లో మేము ఉండిపోయావయ్యా. అయ్యా ఈ చీకట్లో అలమట్లాడుతున్నావయ్యా. ఏలుగులోనికి మేము వెళ్ళలేకపోతున్నాం ప్రభా, ఏలుగులోనికి మేము వెళ్ళలేకపోతున్నామయ్యా. ఆరోగ్యపరంగా చీకట్లో ఉన్నామయ్యా, ఆర్థిక పరంగా చీకట్లో ఉన్నామయ్యా, కుటుంబ పరంగా చీకట్లో ఉన్నామయ్యా, అయ్యా బిడ్డల పరంగా చీకట్లో ఉన్నామయ్యా, జాబు పరంగా చీకట్లో ఉన్నామయ్యా, గర్భఫలంగా పరంగా చీకట్లో ఉన్నామయ్యా. అయ్యా మాకు ఎదుగుదల లేదు నాయన, ఆత్మీయ ఎదుగుదల లేదు నాయన. దేంట్లోని వద్దు కూడా చీకట్లోని మేము ఉన్నాము నాయన. మా చీకటిని తొలగించిన ఆయన, మాకు కన్నీటి ప్రార్థన దయచేయను ఆయన. అయ్యా నువ్వు అంటున్నావు కదా కన్నీటి ప్రార్థన సమస్యను తొలగిస్తానని చెప్తున్నావు కదా నాయన. అయ్యా మా
కన్నీటి ప్రార్థన మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో బహుగా ఏడుస్తున్న అన్నను చూసిన దేవా, అయ్యా బహు దుఃఖకాంతులైన అన్నను చూసిన దేవా, అయ్యా నన్ను నా బిడ్డలు మీరు చూడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికడ అయ్యా ఇదిగో నా బిడ్డలు చూడమని ప్రార్థించు, నీ కుటుంబం గురించి ప్రార్థించు, నీ బిడ్డల ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ప్రార్థించు. ఎవరైతే ఇదిగో ఈ లోకమైన బంధకాలు బంధించబడ్డారో బిడ్డల వాళ్ళ కోసం కన్నీరు విడివి రోజు. నీ భర్త కొరకు, నీ తాగుబోతు భర్త కొరకు కన్నీరు విడువు. ఇదిగో నీ మాట నీ భార్య కొరకు కన్నీరు విడు నా కుమారుడా. రాక ఠాలగా రహస్య తెలియగదనా రేకే తెలిగా రహస్యలగద రహతీయ హస్య హందరగదలవా రేకే తెలిగా రఘు శలగ రఘుదుల మహాశలగద రఘు. దేవుడు అన్నాడు, ఇక్కడ ఉన్న వారిలో లైవ్ చూసిన ప్రతి ఒక్కరి పేరు నా యేసుకి తెలుసు. ఇదిగో ప్రతి ఒక్కరి కన్నీటిని చూస్తున్న దేవుడు అంటున్నాడు ఆయన. రాబు ఉషాలగరదల హస్యందరగదలరు, మనలో ప్రతి ఒక్కరి పేరు అని ఎరుగున్నాడు ఆయన, మనలో ప్రతి ఒక్కరి పేరు అని తెలుస్తున్నాడు ఆయన. అయా రేకే సిరిగదరు ఉషలగదర హత్య నసిహరిగదల రోషకరదరదర హత్యదరి రేకే తెలిరివో శిఖిని నన్నను నీ స్నేహితులను విడిచిపెట్టారేమో. ఇదిగో నీ బాగున్నప్పుడు ఎవరు నీ దగ్గరికి రాలేదేమో, నీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎవరు నీ దగ్గరికి రాలేదేమో. ఇదిగో ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీవు కన్నీరు విడిచిన దగ్గరికి వస్తే నిన్ను అనేక మందికి తల్లిగా తండ్రిగా నేను చేయబోతున్నాడు సైనికులు గణపతి యెహోవా సెలవిస్తున్నాడు. రేకే సిరిగే రీలగా నలగా శలగదల హర్రి తీరి హస్రి, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాను కదా, నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాను కదా. ఇదిగో నీకు అనేక కార్యాలు చేసిన దేవుడిని ఇదిగో నీ కన్నీటిగా నాట్యంగా మార్చగలను, నువ్వు నమ్మాలని ఆ దేవుడు చెప్తున్నాడు ఈ రోజు. ఇదిగో నీ ద్వారా అద్భుతాలు జరిగించాను, నీ ద్వారా ప్రత్యక్షత నీకు దయచేసాను. ఇదిగో నీకు అనేకమైన కార్యాలు జరిగించిన దేవుడిని నేను కాదా, ఇదిగో ఇది కూడా నేను చేయగలను దేవుడు నేను శనిములకి సెలవిస్తున్నాడు. ఒక్కసారి దేవుడి దగ్గర రెండు చేతులు దేవుని పాదాల వైపు చూపించయ్యా, నన్ను ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనైనా. నా ఇంట్లో కన్నీరు ఉంది ప్రభా, అయ్యా నా కన్నీటిలో చీకటి ఉంది నాయన, నా ఇంట్లో బాధలతో కుమిలిపోతున్నారయ్యా, నా సంఘం ఎదుగుదల లేదు నాయన, నా పరిస్థితి ఎంతగానో ఇదిగో నేను ప్రభు దిగజారి స్థితిలో ఉంది ప్రభా. అయ్యా ఇదిగో ప్రతి రోజు వేరే దగ్గరికి చర్చికి వెళ్ళాలని వేరే వాళ్ళ దగ్గరికి చేయి చాపోవలసి వస్తుంది ఆయన. నేను అలా ఉండకూడదు ప్రభా, నీ మందిరాన్ని విడిచిపెట్టి కన్నీరు ఉండకూడదు ఆయన. అయ్యా ఇదిగో నేను నాకు సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేయి కుమారుడా, నాకు ప్రార్థన చేయి. ఒకవేళ దూరం ప్రార్థించి రావడానికి నీకు ఇబ్బందిగా ఉన్నదేమో, ఆ దేవుడు చెప్తున్నాడు ధనమేని దేవుడు సమకూర్చే దేవుడు ఆయన అన్నింటిని సమకూర్చే దేవుడు. మందిరాన్ని విడిచిపెట్టి బిడ్డగా ఉండొద్దని దేవుడు సైనికుడికి సెలవిస్తున్నాడు. రేకే కీలగా రక్షలగా తన హటీరియా తలగదనంతరగదన హనరబు రేగో లేవు. ఈ రోజు నుంచి నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ స్థితిగతులు మార్చబోతున్నాడని సైనికుడికి సెలవిస్తున్నాడు. నా దేవుడు నీ కన్నీటి ప్రార్థన నేర్పించబోతున్నాడు. కన్నీటితో రే హే షే రే హే లే తెరియా సిహే తెరియా, కన్నీటి ప్రార్థనతో ఏ విధంగా తన ఆయుష్ తిరిగి రాయించుకున్నాడు, ఏ విధంగా అయితే యెషయాతో మరలా మరొక శుభవర్తమానం తీసుకొచ్చాడు, ఆ విధంగా ఇప్పుడు వరకు నీకు దురాత్మానం నీలో ఉంటే, దురాత్మానం నీ దగ్గరికి వచ్చి ఉంటే నా దేవుడు నీ కన్నీటి ప్రార్థన ద్వారా శుభవర్తమానం మరలా నీకు దేవుడు దయచేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. నాకు మంచిది శాలరీ విషయంలో కూడా దేవుడు హైక్ చేయబోతున్నాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు ఆయన. అహో రేకే తిరిగా రిగల శలగర దళాంతర గదన హతిరి గదన, దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నీకు ఏదైతే ఎంత కావాలంత రాసుకో, ఈ రోజు రాసుకో. దేవుడు సన్నిధిలో నీకు ఎంత కావాలి రాసుకుని దేవుడి దగ్గర ఎంత కావాలి శాలరీ అని చెప్పు. ఒక్క రూపాయి కన్నా తగ్గకుండా అంత ధర్మ నా దేవుడు నీకు ఇంక్రిమెంట్ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. గర్భంలోకి ఏడుస్తున్న నా కుమార్తె, నా దేవుడు గర్భాన్ని తెరవ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. జాబు లేక వేడుస్తున్నావా, నా దేవుడు ఈ రోజు నీ జాబు నూతనమైన డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు. నువ్వు అడిగిన జాబు కన్నా ఊహించిన అత్యధికమైన చావులు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఊగిన అడుగుతున్న 3 దేవుడు దయచేయబోతున్నాడు. రేకేగా రహస్యలాగా గల హరిత్యగల హృదయ. ఒకవేళ ఇదిగో అనేక మంది నిందలతో కన్నీరు విడుస్తున్నావా, నీ నిందని రెట్టింపు ఘనతగా మార్చబోతున్నాడు, నీ అవమానాన్ని రెట్టింపు ఘనతగా మార్చబోతున్నాడు. అగ్ని జ్వాలలాగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎక్కడైతే అవమానపడ్డావో, ఎక్కడైతే నిందలు వేయబడ్డావో అక్కడే నా దేవుడు నిశ్చయించబోతున్నాడు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూసి ఉన్నాడు. ఇదిగో యెషయా ఇచ్చినప్పుడు ఏ విధంగా ఎజికియా ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా నీ కన్నీరు విడిచి చూచినాడు. ఈ రోజు నా దేవుడు నీ కన్నీటిని నా దేవుడు చూస్తున్నాడు. ఈ క్షణంలో నీ విడిసిన కన్నీటి బొట్టు నా దేవుడు చూస్తున్నాడు. ఆయన గుడ్డులు దాచి ఉంచాడు. అది ఒక మొక్కలాగా మొలబోతుంది, ఒక మొక్కలాగా మొలబోతుంది. అది దేవుడు ఇది అనేక మంది దీవునికరంగా నేను మార్చబోతున్నాడు. ఒక పచ్చని చెట్టుని చూపిస్తున్నాడు. రీకాల శలగదల హరికదల. ఈ రోజు ఒంటరిగా నిన్ను ఒక మర్రి వృక్షంలాగా మార్చబోతున్నాడు. దాని కింద అనేక మంది పక్షులు రాబోతున్నాయి, అనేక మంది నీడలు సేద తీసుకోబోతున్నారు. ఒకవేళ ఈ రోజు నీకు ఏది లేక ఒంటరిగా ఉండి కురికిపోతున్నావేమో, నీ దగ్గరికి అనేక మంది వచ్చి సేద తీర్చుకొని నీ అవసరం నీవే అవసరం తీర్చబోతున్నావు. Thank you, Jesus, Holy Spirit. Riva, Shalaga,
రేకి తలగా సరగదన హలందర గదన హలరగదన రేకి తెలగర రఘు శలగరదల హరదగరవ. ఇంకా ఈ రోజు నుంచి దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. ఇంకా నీ పక్షాన్ని దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఏది కడ నేను చేయలేదు, ఇంకా ఏ రోగం కడ నేను చేయలేదు, ఏది కడక నేను చేయలేదు. దేవుడే నీకు తోడుగా ఉన్నాడు, దేవుడే నీకు తోడుగా ఉన్నాడు, దేవుడే నీతో ఉండబోతున్నాడు. దేవుడే నీ చేయబోయే 10 పనులు ఆయన ఆస్థానించి ముందుకు నడిపించబోతున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు జయమిస్తున్నాడు. ఇంకా నీకు కన్నీటిని బాధని ఏం చేయగలుగుతాదంటే, ఒకటి నీ స్థితిగతిని మార్చగలుగుతాది, నీ ప్రాణాన్ని మరలా తిరిగి రప్పించగలదు. రేపు శలగద. రెండోది కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీవు ప్రార్థించే అనేక మందికి స్వస్థతని ఇస్తుంది. ఇది రేపు శలగదల హాస్యగదల రక్షలగదల స్థితి. కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీకున్న ప్రతి రోగాన్ని, నీ ప్రతి రోగాన్ని బాగు చేస్తుంది. కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీ సేవని పెంచుతాది. నేను పలుకుతున్నాను ఈరోజు, దేని నిమిత్తం కన్నీరు విడిచావు, దేని నిమిత్తమైతే నువ్వు కన్నీటి ఇక్కడ విడుస్తున్నావు, దేని నిమిత్తమైతే లైవ్ లో ఇప్పుడు తర్వాత నువ్వు కన్నీరు విడుస్తున్నావు, నీ కన్నీటి నా దేవుడు నాట్యంగా మార్చబోతున్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నీ కన్నీరు నాట్యంగా మారబోతుంది కుమార్తె, నీ కన్నీటి నాట్యంగా మార్చబోతున్న కుమారుడా. నీ వేదనన్నిటిని దేవుడు తొలగించబోతున్నాడు. శరగల రగట రగల రీకన హతిరిదిరి రేకి శెలగెదురు రోషెలగెదురు రుగు. లైవ్ లో చూస్తున్న వాళ్ళు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఒంటరిగా కూర్చొని వేడుస్తున్నావా నా కుమార్తె? ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? ఇదిగో కుటుంబ సమస్యల ద్వారా ఇరాక దగ్గర వచ్చి ఒకవేళ ఇప్పటి వరకు ఎంతగానో వేడుస్తున్నావేమో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినాలు నా దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని మళ్ళా తిరిగి నూతనమైన కృపతో నింపబోతున్నాడు. ఎక్కడైతే ఉన్నావో అక్కడే మోకాలేసి 2 చేతులు పైకి కన్నీరు విడిచి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా, నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నా స్థితిగతిని మార్చినందుకు వందనాలని ఉన్న వాటిని నీ 2 చేతులు పైకెత్తి కన్నీరుతో దేవుడి దగ్గర మార్చి ప్రభా నేను సరెండర్ అయిపోతున్నానయ్యా. నా స్థితిగతిని మార్చుతున్నది నీకు వందనాలు ప్రభా. నా పరిస్థితులు తాను మార్చేస్తున్నది నీకు వందనాలయ్యా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న కుమార్తె, ఏ పరిస్థితుల్లో కుమారుడా, ఫైనాన్షియల్ పరంగా, బిజినెస్ పరంగా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నా దేవుడు ఈ రోజు స్థితిగతిని మార్చబోతున్నాడు. వేవేల దూతలు సంచరిస్తున్నాయి, వేవేల దూతలు సంచరిస్తున్నాయి. మహిమ డైరెక్ట్ గా ఆయన మన మధ్యలో నిలబడి ఉన్నాడు. ఆయన చల్లని వస్త్రంతో మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఒక మహిమ ఓ ఓ ఓ ఓ ఓ రీబాలాబా శలబల హలబల హరికలబ రబల రుగు లుగు శలగదల రూపు తలార సిహదల రక తలహసిహ తెలిరిగదల హలాదర నీకి తెలిగర శలగదల రూసికి తెలిరి మన రక తలగ శలగదల రూసికి తెలిరి మహాసికియా. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. తండ్రి మా మధ్యలో సంచరిస్తుంది, వేల దూతలతో మా మధ్యలో ఇక్కడ నడుస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూతనిచ్చిన దేవుడు పంపించబోతున్నాడు. తండ్రిని పొందనాలు, తండ్రిని పొందనాలు. కన్నీటి ప్రార్థన మీద ఏర్పరిచింది. కన్నీటితో ప్రభని పాదాలను కడిగి కృపమంగా ఇచ్చేది. అయ్యా ఇదిగో పాపాత్మని కన్నీరుతో పాదాలు కడిగినప్పుడు అయ్యా శ్రేష్టమైన పనం చేసిందని నువ్వు మాట్లాడింది. అయ్యా నీవు ఎంతగానో కన్నీటితో ప్రభు తండ్రి దగ్గర ప్రార్థించినప్పుడు ఈ లోకాన్ని జయించగలిగే ఉన్నాయి. అయ్యా ఇదిగో మా అక్కడ ఈ లోకాన్ని జయించగల కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి. ఈ లోకంలో ప్రభు మేము పడిపోకుండా ప్రభా కన్నీటి ప్రార్థన మాకు మీరు దయచేయండి. కన్నీటితో ముందుకు వెళ్ళడానికి మీరు దయచేయండి. ప్రతి దాన్ని కడ కన్నీటితో కట్టుకొని మా ప్రార్థన మాకు దయచేయండి. మా కుటుంబాన్ని కన్నీటితో కట్టుకోవాలయ్యా, మా సంఘాలు కన్నీటితో కట్టుకోవాలయ్యా, మా సంఘ విశ్వాస బిడ్డలు కన్నీటితో తన కుటుంబాన్ని కట్టుకోవాలి నాయన. అయ్యా ఇదిగో ఆ ప్రార్థన మీరు దయచేయండి నాయన. కన్నీటి ప్రార్థన 21 రోజు మాతో మాట్లాడేవారు. కన్నీటి ప్రార్థన ఏం జరిగితే 4 అంశాలు మీరు మాతో మాట్లాడారు.
కన్నీటి ప్రార్థన ద్వారా నేను మరణాన్ని నేను తిరిగి రాయగల శక్తి ఉందని చెప్పేవయ్యా. కన్నీటి ప్రార్థన ద్వారా మమ్మల్ని మేము బాగు చేసుకోగలను మాట్లాడేవయ్యా. కన్నీటి ప్రార్థన ద్వారా మా సంఘాన్ని కట్టగల మాట్లాడేవయ్యా. కన్నీటి ప్రార్థన చేస్తే కదా మేము మాకు స్వస్థతే కదా అనేక మందికి స్వస్థత పరిచే విధంగా మాకు మార్చుతాను మాట్లాడేస్తాం అయ్యా. ఇదిగో నేను 4 అంశాలు మాతో మాట్లాడేదేమో అయ్యా. ఇదిగో నేను ఆ కన్నీటి ప్రార్థన మీరు మాకు దయచేయండి ప్రభు అయ్యా. ఇదిగో మీ మనుషుల వైపు మేము చూడకూడదయ్యా అయ్యా. ఇది లోకస్తుల వైపు మేము చూడకూడదు నాయన. ఈ లోక పేరు ప్రఖ్యాతులు మేము చూడకూడదు నాయన అయ్యా. ఏ సమయమైనా ఏ స్థలమైనా మేము ఆరాధించాలయ్యా అయ్యా. ప్రతి విషయంలో నీ పాదాలు మేము పట్టుకోవాలయ్యా. మా కన్నీటిని తుడిచే దేవుడు నీవేనయ్యా. మా కన్నీటిని తుడిచే దేవుడు నీవేనయ్యా. మా కన్నీటిని తుడిచే దేవుడు నీవేయ్యా. మనుషులు కన్నీటిని పెంచుతారు కానీ కన్నీటిని తగ్గించరు నాయన అయ్యా. నీవైతే కన్నీటిని తుడిచినేనా అయ్యా. శాంతి నొసగిచ్చే దేవుడు అయ్యా. సమాధానం ఇచ్చే దేవుడు అయ్యా. అయ్యా నీ కృప మాకు కావాలి ప్రభు అని ఒక్క మాట అంటావా? నీ కృప మాకు కావాలయ్యా. నీ కృపతో మమ్మల్ని నడిపించు ప్రభు. నీ కృపతో మమ్మల్ని నడిపించు ప్రభు అయ్యా. నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోండి నాయన. నీ కృపతో ముందుకు నడిపించు ప్రభు అయ్యా. ఇది రాహులు గొప్ప సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోండి అయ్యా. ప్రతిరోజు కన్నీటి ప్రార్థన మాకు దయచేయనాయి. గంటల దగ్గర కన్నీటి ప్రార్థన మాకు దయచేయనాయి. మనుషుల దగ్గరికి వెళ్ళి మేము ఏడకూడదనాయన. మనుషుల దగ్గరికి వెళ్ళి మేము కాలు పట్టుకోకూడదనాయన. మనుషుల దగ్గరికి వెళ్ళి మేము మధ్యలో మాడకూడదనాయన అయ్యా. నీ పాదాలు పట్టుకొని అనుభవం మాకు దయచేయనాయన అయ్యా. ఇదిగో నేను 12 సంవత్సరాల క్రితం ఏ విధంగా నీ పాదాలు పట్టుకుంటావు ప్రభు అయ్యా. ఇదిగో నేను అన్న పాదాలు పట్టుకున్నాను ఈ చికిత్స అలాగే నీ పాదాలు పట్టుకుందాం ప్రభు. అటువంటి ప్రార్థన మాకు మీరు దయచేయండి. అటువంటి కృపను మాకు మీరు దయచేయండి ప్రభు. ఎంతమంది కన్నీటి ప్రార్థన చేయకుండా నా మాత్రం ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరి కన్నీటి ప్రార్థన మీరు దయచేసి వాళ్ళ స్థితిగతులు మార్చబడును గాక. వాళ్ళ పరిస్థితులు మార్చబడును గాక. నోటి నవ్వుని సంతోషం వచ్చే విధంగా ఉండును గాక. మరుసటి ఆదివారం వాళ్ళందరూ సంతోషం సాక్ష్యాలతో ఉండును గాక. నాయన అయ్యా లైవ్ లో చూస్తున్న బిడ్డకున్న బిడ్డలందరూ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి బిడ్డకి కన్నీటి ప్రార్థన మీరు దయచేయండి. ఎవరైతే కన్నీటితో ప్రభు ఉన్నారో వాళ్ళ కన్నీటిని నాట్యంగా మార్చి అయ్యా. ఇదిగో నేను అబ్రాహ్ముకి నేను ఇదిగో శారీకి నోటి నిండా నవ్వును కలగజేసినట్టు వాళ్ళకి నవ్వును కలగజేసి ఒక శక్తిగా సాక్ష్యాలుగా మీరు నిలబెట్టుకోమని ప్రభా. ఇప్పటి వరకు నేను ఇదిగో నిలబెట్టుకొని అయ్యా ఈ పరికరాన్ని మాత్రం వాడుకునే విధానం బట్టి సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుడు దీవించునుగాక. దేవుడు మీరు ప్రతి కన్నీటిని ఆయన ఆ బుడ్డులో దాచి ఉంచాడు. రానున్న రోజు గొప్ప సాక్ష్యాలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోతున్నాడు. సమస్త ఘనతమైన మమ్మల్ని సేకరించలేను కాక. మాకు కాదు ప్రభా. ఇష్టపడిన వాక్యాన్ని బట్టి ప్రార్థనను బట్టి అయ్యా ఇదిగో నేను ఈ రోజు ఆదివారం బట్టి సమస్త ఘనత మహిమ మీకే చెల్లును కాక. మాకు కాదు నాయన అయ్యా ఇదిగో నీ కృపాదేశం బట్టి సమస్త ఘనత మహిమ మీకే చెల్లును కాక. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమే ఇక్కడ హెచ్చించబడును కాక. ఆమేన్. ఆమేన్. అంత కొందనాలు మళ్ళీ శుక్రవారం 10:30 మళ్ళీ రెడీగా ప్రార్థన జరుగుతుంది. నుంచి జరుగుతుంది. మీ అందరి కూడా వచ్చి పాల్గొంటుండగా దేవుడు నా పేరు తెలియజేస్తున్నాను. దేవుడు అందరికీ ఆమేన్. మన తండ్రి దేవుని ప్రభువుని యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము సమాధానం మనందరికీ ఈ నెలంతా కూడా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.